అంతియొకయ సంఘము. ఈ సంఘాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ అంతియొకయ సంఘాన్ని గురించి మనం కొంత వివరణ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వివరణ అనేది తెలియకపోతే వాక్యం అనేది మనకి అర్థం కాదు. ఇప్పుడు దాదాపుగా క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము 300 సంవత్సరాల టైంలో గ్రీకు చక్రవర్తి అయినట్టు అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. ఆయన చనిపోయిన తరువాత నలుగురు దానిని పంచుకొని 4 భాగాలుగా చేసుకొని పరిపాలన చేస్తున్న రోజులు అవి. వాటిలో ఒక అతని పేరు సెలూకస్. ఏం పేరు? సెలూకస్. అతని తండ్రి పేరు అంతియొకస్. అతని పేరు ఏం పేరు? వాళ్ళ తండ్రి పేరు అంతియొకస్. అంటే ఇప్పుడు అంతియొక్కయాస్ అనే పేరుని అంతియొక్కయ పట్టణానికి పెట్టడం జరిగింది. వాళ్ళ తండ్రి పేరు పెట్టాడు. ఈ 4 శాఖలుగా విడిపోయిన ఒక శాఖగా అతని పేరేం పేరు? సెలూకస్. ఇది ఎక్కడుంది అంటే సిరియా దేశంలో. ఎక్కడుంది? సిరియా దేశంలో. సిరియా దేశం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు మనకి? ఎవరు గుర్తొస్తారు? సిరియా దేశం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? నయమాన్ గుర్తొస్తారు. అంటే నయమాన్ ఎక్కడ అతను? ఆయన సిరియా వాడేనా? నయమాన్ గుర్తొస్తాడు. ఇజ్రాయేలు చిన్నది దేవుని గురించి చెప్పటం, దేవుని యొక్క ప్రవక్త గురించి చెప్పటం, ఆయన ఆడకి రావటం, ఆ ప్రవక్త చెప్పినట్లుగా 7 మార్లు ఆ నీళ్లలో మునిగి లేవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ సిరియా వాడు ఎవరు? నయమాన్. అదే సిరియా దేశంలో ఇది ఒక ప్రధాన పట్టణము. ఆ సెలూకస్ అనే అతను తన తండ్రి పేరు ఆ పట్టణానికి పెట్టాడు. తన తండ్రి పేరును ఆ పట్టణానికి పెట్టాడు. ఆ అంతియొక్కయాస్ అనే అనబడే తండ్రి పేరుని అంతియొక్కయాగా పిలువబడింది. ఇప్పుడు యెరూషలేముకి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అంతియొక్కయ పట్టణము యెరూషలేముకి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రోజులలో కాలినడక ప్రయాణం చేసేవారు. యెరూషలేము నుండి అంతియొక్కయకు వెళ్ళాలంటే దాదాపుగా ఎన్ని రోజులు పట్టేది? 15 రోజులు టైం పట్టేది. అంటే రోజుకు 30 కిలోమీటర్లు నడిచినా కానీ ఎన్ని రోజులు పడుతుంది? 10 3 30, 5 3 15, అంటే 15 రోజులు పైనే పట్టే. ఆ రోజులంతా కూడా కాలినడక మీదే కదా ప్రయాణం. కాలినడక మీద ప్రయాణం. ఇప్పుడు ఈ యెరూషలేములో నుండి చెదరిపోయారు వీరందరూ కూడా. ఎప్పుడు చెదరిపోయారు చూద్దామా? అపోస్తుల కార్యములు చదవను. 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరి మీద ఆ బలము పొందుకున్నారు. పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్న వీరు ఆ యెరూషలేము ప్రాంతమంతా కూడా సువార్తను ప్రకటిస్తున్న ప్రతి చోట వేలకు వేలుగా మారు మనసు పొందుతున్నారు. పొందిన వారందరూ వేలకు వేలుగా ఉండిపోయారు. అయితే ఒకానొక సమయంలో ఈ యెరూషలేము మీద, ఈ సంఘము మీద గొప్ప హింస కలిగింది. ఆ హింసలో మొట్టమొదటిగా హతసాక్షిగా మార్చబడిన వ్యక్తి ఎవరు?
ఎవరు మార్చబడ్డారు హతసాక్షిగా? యాకోబేమో 12వ అధ్యాయములో కనపడతాడు. ఈ క్లౌదియా చక్రవర్తి అతన్ని ఖడ్గము చేత చంపటం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్తెఫను మరణం మనకు కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది అది? 7వ అధ్యాయము చివరి వచనంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే స్తెఫను అక్కడ జరిగిన విషయాన్ని అంతా కూడా వాక్యంగా చెప్పి వీరికి ప్రకటించి వీరందరినీ కూడా దేవుని గురించి చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న యూదులు ఆయనను రాళ్లతో కొట్టి చంపటం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా క్రైస్తవుల మీద జరిగిన దాడి. అయితే అసలు ఈ స్తెఫను ఎవరిలోంచి ఎన్నిక చేయబడ్డాడు? ఈ శిష్యుల్లో ఒకడా? ఈ స్తెఫను ఎక్కడి నుంచి ఎన్నిక చేయబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడువారు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే ఇప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. యెరూషలేములో బాగా సువార్త ప్రకటించబడుతుంది. శిష్యుల సంఖ్య అంతా కూడా విస్తరించబడుతున్నప్పుడు సహజంగా సంఘం పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన చిన్న సంఘంలోనే రకరకాల సమస్యలు ఉంటా ఉంటాయి. అన్నయ్య వాళ్ళని బాగా బలకరెత్తాడు, మమ్మల్ని బలకరెచ్చడు. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు, మా ఇంటికి రాడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగుతాడు, మా ఇంట్లో తాగడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే తింటాడు, మా ఇంట్లో తినడు. ఇవి బయటికి చెప్పకపోయినప్పటికీ ఉంటాయి. అంటే ఇంత సంఘములోనే మనకి ఇన్ని సమస్యలుంటే ఇప్పుడు అంత పెద్ద సంఘములో అక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలో ఉన్న విధవరాళ్లను చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగారు. అంటే ఇంకొక బ్యాచ్గా తయారైపోయారు. మా వాళ్ళని, మాలోని విధవరాళ్ళని వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు అని. ఈ విషయం ఎక్కడ దాకపోయింది? అపోస్తులు 12 దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు పెద్దలు, ఆ సంఘంలో పెద్దలు వీళ్ళ దగ్గరికి ఏదైనా పెద్ద విషయం అయితేనే వెళుతుంది. ఆ విషయాన్ని వీరు సరి చేస్తారు. ఈ విషయం వెళ్ళినప్పుడు ఆ 12 పెద్దలు ఏమంటున్నారంటే, మేము దేవుని వాక్యం చెప్పటం మానేసి మీకు ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు కదా. కాబట్టి మీరేం చేస్తారంటే, సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులలో మీలో ఏర్పరచుకొని మేము వారిని ఈ పని కొరకు నియమిస్తాము. అయితే మేము ప్రార్థన యందును పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఈ మాట 50 మందికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడగు అంతియొక్కయ, నికోలాను అనువారిని ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారిలో, ఈ శిష్యులుగా ఏర్పరచు చేయబడిన వారిలో ఒక్కడైనటువంటి ఈ స్తెఫను అక్కడ బల్ల పరిచర్యలో, అనుదిన పరిచర్య, బల్ల పరిచర్యలో వీరి 7 కూడా ఈ సమస్య రాకూడదు. ఇక ఈ సమస్య సంఘంలో రాకూడదని ఈ 12 అపోస్తుల దగ్గరికి ఈ ఆహార విషయాల సంబంధమైన వెళ్ళకూడదు. ఎందుకంటే వీళ్ళు వాక్యం బోధించటంలోనూ ప్రార్థనలోనూ వీరు ఎడతెగక ఉంటున్నారు. కాబట్టి వీరికి ఆహార సంబంధమైన విషయాల మీద తీర్పు తీర్చడం, వాళ్ళు అక్కడ ప్రార్థనా వాక్యాలు మానేసి ఈ విషయాల మీద తీర్పు తీర్చడం కుదరదు. కాబట్టి మీలోనే ఒక 7 మీరే ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు ఈ 7 కూడా
ఈ సంఘము యెరూషలేములో సంఘము వీరిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎవరిని ఏర్పాటు చేసుకోమన్నారు సంఘ పెద్దలుగా? ఆ సంఘములో పరిచర్య చేయటానికి ఎలాంటి వారు అయి ఉండాలంటే వాళ్ళు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు. ఈ మాట అందరికీ ఇష్టమైంది. ఈ 7 కూడా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారంట. ఎవరు వీళ్ళు? స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమ్మోను, పన్మానాసు, యూదుల మత ప్రవిష్టుడగు అంతియొకయ, నికోలాను అనువారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీరిలో ఒకడైనటువంటి స్తెఫెను కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ బోధిస్తున్న క్రమంలో ఈ స్తెఫనును యూదులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు సంఘానికి హింస ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పుడు చూడండి 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. అంటే సంఘములో గొప్ప హింస వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందంటే అక్కడ ఎవరు కనపడతారు మనకి? సౌలు. అంటే స్తెఫను మరణానికి సమ్మతించిన వాడెవరు? పౌలుగా మార్చబడక ముందు సౌలు. వీరందరూ కూడా యూదులు ఈ క్రైస్తవులుగా మారిన యూదుల మీద ఏం చేస్తున్నారు? దాడులు చేస్తున్నారు, వారిని చంపుతున్నారు, వారిని కొడుతున్నారు. గొప్ప హింస వచ్చేసింది. అంటే దాదాపుగా 1000 మంది ఉన్న ఈ సంఘములో గొప్ప హింస కలిగింది. ఈ హింస కలిగినప్పుడు అందరూ కూడా చెదిరిపోయారు. ఇంకా అక్కడ లేరు వీళ్ళు. చెదిరిపోయి యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు. యెరూషలేములో జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా ఇంట్లోనికి ఇక తలుపు వేసుడు, తలుపు బద్దలు కొట్టుకొని ఇంట్లోనికి వెళ్ళి వారిని బయటికి లాక్కొని వచ్చి వారిని కొడుతున్నారు, చంపుతున్నారట. గొప్ప హింస ప్రారంభం అయిపోయింది సంఘంలో. అయితే ఇక వీళ్ళు చెదిరిపోయిన వీరేమన్నా అంటే అక్కడ భార్యను భర్త విడిచిపెట్టారు, భర్తను భార్య విడిచిపెట్టేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి ఎవరికొరు చెదిరిపోయారు. చెదిరిపోయిన వీరు ఎక్కడ కూడా వాక్యాన్ని వీరు విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. చెదిరిపోయారు కానీ శ్రమల వలన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సువార్త ప్రకటించడం ప్రారంభించారు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. అంటే ఇప్పుడు చెప్పాం కదా, స్తెఫను చనిపోయాడు. 7 ఇంకొకడైనటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు? ఫిలిప్పు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. మనమైతే ఏం చేస్తాం? సంఘాలు ఒకరు ఇదేవగానే ఒకడు కూడా ప్రార్థనకు రావిక. కానీ ఫిలిప్పు చెదిరిపోయిన వీరెక్కడ కూడా మౌనంగా లేరు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటిస్తున్న క్రమంలో ఈ ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. అంటే ఇక్కడ అద్భుత కార్యాలు కూడా ఫిలిప్పు ద్వారా చేయబడుతున్నాయి. వాక్యాన్ని బోధించటమే కాదు, ఫిలిప్పు ద్వారా అద్భుతమైన కార్యాలు కూడా చేయబడుతున్నాయి. ఇప్పుడు అలా ఆ ప్రారంభమవుతున్న సమయంలో ఇప్పుడు వీరు అంతియొకయగా ఆ సిరియా దేశం వరకు వెళ్ళిపోయారు. దాదాపు ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? యెరూషలేము నుండి సిరియాకు సిరియా దేశంలో ఉన్న అంతియొకయ పట్టణానికి 500 కిలోమీటర్లు. ఇలా వీరు సంచారం చేస్తూ సిరియాకి వెళ్ళిపోయారు. సిరియాకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ అంతియొకయలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారు భక్తిహీనులు, మొదటి పాయింట్. తరువాత వ్యభిచార సంబంధమైన వారు.
తరువాత రాజకీయ సంబంధమైన అక్కడ ప్రతి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ దినాలలో అక్కడ దైవభక్తిలాగా వ్యభిచారాన్ని జరిగిస్తూ ఉన్నారు. అంటే మనకు కూడా తెలుసు దాదాపుగా మాతంగిలని, అంటే దేవుని కోసం వదిలిపెట్టిన వారు తండ్రి కూడా పాపాలు మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు నేటికి కూడా. దేవదాసి అని, మాతంగిలని వారితో ఆ పేరుతో ఏం చేస్తూ ఉంటారు, వ్యభిచరిస్తూ ఉంటారు. అదే అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అక్కడ ప్రకటించబడుతుందో అంత్యకాలంలో అందరూ కూడా మారు మనసు పొందడం మొదలుపెట్టారు. వారి భక్తిహీనతను విడిచిపెట్టారు, వ్యభిచారాన్ని విడిచిపెట్టారు, రాజకీయ సంబంధమైన ప్రతి విషయాలను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగారు. ఇప్పుడు వీరందరూ కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారన్న విషయము ఎవరికి తెలిసింది? నేను చెప్పాను ముందుగానే అనుకున్నాం కదా, అందరూ చెదిరిపోయారు కానీ అపోస్తులు మాత్రము చెదిరిపోలేదు. అపోస్తులు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అపోస్తులు మాత్రం చెదిరిపోలా. అపోస్తులు పెద్దలు 12 మంది అక్కడే ఉన్నారు కానీ మిగతా వారందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన వీరు సువార్తను ప్రకటిస్తూ దాదాపుగా అంతా కూడా సంచారం చేస్తూ సిరియా వరకు వెళ్ళి సిరియాలోని అంతియొకయ పట్టణంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎక్కువగా సువార్త ప్రకటించబడి అనేకులు కూడా దేవుని వైపు తిరగటం జరిగింది. కాబట్టి అప్పుడు అంతగా దేవుని వైపు తిరిగినప్పుడు చూడండి 11వ అధ్యాయము అపోస్తుల కార్యము 19వ వచనం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక పెనికే, కుప్ర, అంతియొకయ ప్రదేశాల వరకు సంచరించిరి. ఎక్కడెక్కడికి వెళ్ళారంటే వీళ్ళు? పెనికే, కుప్ర అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? కుప్ర అనగానే ఎవరు గుర్తు రావాలి? బర్నబా గుర్తుకు రావాలి. బర్నబా ఎవరంటే కుప్రవాడు. కుప్ర ఒక ద్వీపం అన్నమాట, ఒక ద్వీపము. అంటే కుప్ర, ఈ యొక్క కుప్ర అనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? బర్నబా. యొక్క కుప్రాలో కొందరు కురేనీలు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు గ్రీసు దేశస్థు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయకు పంపిరి. ఇప్పుడు ఈ చెదిరిపోయిన వారు ఉన్నారు కదా, దాదాపుగా యెరూషలేము నుండి చెదిరిపోతూ సువార్త ప్రకటిస్తూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెనికే, కుప్ర, తర్వాత అంతియొకయ ప్రదేశాల దాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వీరి ఈ సువార్త ప్రకటించడం వలన ప్రభు హస్తం వీరికి తోడుగా ఉండటం వలన నమ్మిన వారిలో వ్యభిచార సంబంధమైన పనులు విడిచిపెట్టేశారు. పాపపు పనులన్నీ విడిచిపెట్టారు. ఈ అంతియొకయ కంటే కూడా కొరింథీలో గొప్ప పాపం ఉంది. ఈ విషయాన్ని గురించి తర్వాత తెలుసుకుంటాం మనం, ఈ కొరింథీ సంఘాల గురించి. ఇప్పుడు వీరంతా కూడా ఆ అన్యులుగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని వైపు తిరగటం మొదలుపెట్టారు. ప్రభు హస్తం వారికి తోడైనను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారి గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని వీళ్ళందరూ కూడా మారు మనసు పొందుతున్నారు కదా. అంటే నమ్మిన వారు కాముగా లేరు, చెదిరిపోయిన వారు కాముగా లేరు, వెళ్ళిన చోటలో వాక్యం బోధిస్తున్నారు. మనమేమనుకుంటామంటే వాక్యాన్ని బోధించాల్సిన సేవకుడు ఒకటేనేమో, మాకు ఆ బాధ్యత లేదనుకుంటాం. కానీ ఈ చెదిరిపోయిన వారు వెళ్ళిన చోటల్లో వాక్యాన్ని బోధిస్తున్నారు. అన్నీ విడిచిపెట్టారేమో కానీ క్రీస్తును మాత్రం వారు విడిచిపెట్టల. వెళ్ళిన చోటల్లా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్న క్రమంలో వీరు రక్షించబడ్డారంటే చూడండి, అక్కడ విశ్వాసులు, వీరు ఎక్కడ విశ్వాసులు? వీరు యెరూషలేము సంఘములోని విశ్వాసులు వెళ్ళిన చోట సువార్తను ప్రకటిస్తే వారందరూ కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారు. ఇప్పుడు వీళ్ళని బలపరచటం కొరకు
ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? అపోస్తులకు తెలిసింది. ఎందుకంటే ఇక్కడ అంతియొకయలో ఒక సంఘం ఏర్పడింది. వీళ్ళు గొప్పగా దేవుని వైపు ఉన్నారు. వీరిని ఇంకా వాక్యంతో బలపరచాలనుకొని వీరందరిలో ఎవరిని పంపించాలబ్బా మనం వీళ్ళని బలపరచాలంటే అనుకొని మన మధ్యలో హెచ్చరిక పుత్రుడుగా ఉండబడిన బర్నబాను పంపిద్దాం. ఎందుకంటే బర్నబా ప్రతి విషయాన్ని హెచ్చరించి చెబుతాడు, ప్రతి విషయాన్ని ఖండిస్తాడు, గట్టిగా మాట్లాడతాడు. కాబట్టి అన్ని ఖండించే హెచ్చరిక పుత్రుడు కాబట్టి మనం ఎవరిని పంపిద్దామని బర్నబాను పంపించాలనుకున్నాం. బర్నబా ఎక్కడ వాడని చెప్పుకున్నాం మనం? కుప్రా. ఈ బర్నబాను పంపించాలనుకొని బర్నబాను ఈ యొక్క 12 అపోస్తులు పంపించారు. పంపించినప్పుడు ఆయన వచ్చి సువార్తను చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతోనూ హద్దుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. అందుకే కదా అతనికి ఏమని పేరు? అతనికి హెచ్చరిక పుత్రుడు ఆయన. అంటే అంతియొకయకు పంపిరి. అప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూచి, ఎక్కడ చూశాడు దేవుని కృప? ఎవరిలో చూశాడు? యెరూషలేములో వచ్చిన విశ్వాసులు సువార్తను ప్రకటిస్తే అంతియొకయలో ఉన్న వారిని చూసి, వారిలో ఉన్న దేవుని కృపను చూసి సంతోషించాడంటే ఎవరు? బర్నబా సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హద్దుకోవాలి అని అందరిని హెచ్చరించి అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెతకటానికి తార్షుకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చాం. ఇప్పుడు అంతకుముందు మనం యెరూషలేము సంఘములో గొప్ప హింస కలగటానికి కారణం ఏమంటే ఎవరు? సౌలే. ఇప్పుడు ఈ దాటుకొని మనం వచ్చాం. అప్పటికి సౌలుకి దేవుడు ఆ పొరలు కలగటం, చూపు పోవటం, తర్వాత హననీయ ద్వారా చూపు పొందటం, తర్వాత ఈయన సువార్తను ప్రకటించటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు బర్నబాకు ఈ పౌలు గురించి తెలుసు. ఇప్పుడు యెరూషలేములో ఎక్కడ హింస చేశాడు ఈ పౌలు? సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడ హింస చేశాడు? యెరూషలేములో. అయితే ఇతను మారాడు అని యెరూషలేములో ఎవ్వరు కూడా నమ్మల. ఇతను మారాడు అంటే అక్కడ మనకి ఆయన ఏమనుకుంటున్నారంటే అక్కడ ఉన్న వారందరూ కూడా సౌలు ఎంత దారుణం చేసిన వాడు ఎలా మారుంటాడు, ఇతడు నమ్మక ద్రోహంతో మనల్ని అట్లా నటించి క్రైస్తవులందరిని చంపాలనుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆ పౌలుని నమ్మలేదు. కానీ బర్నబా నమ్మాడు. ఎవరు నమ్మారు? బర్నబా నమ్మి ఈ పౌలును ఈ అపోస్తులకు పరిచయం చేసి దేవుని గురించి ఎలా మారు మనసు పొందాడో వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని కుదిరించిన వ్యక్తి ఎవరు? బర్నబా, పౌలు గురించి. ఇప్పుడు ఈ బర్నబా ఏం చేశాడంటే సువార్త చెప్పడానికి ఎవరిని పంపించారు? యెరూషలేం పెద్దలు బర్నబాను పంపించారు. ఇప్పుడు బర్నబా అనుకుంటున్నాడు, పౌలుని తీసుకొచ్చి వాక్యం చెప్పించాను అనుకో, ఇంకా వీళ్ళు బలపరచబడి దేవుళ్ళు ఎదుగుతారు. అంటే బర్నబాకు వాక్యం రాదా? ఒక సేవకుడు ఏమనుకుంటా ఉంటాడు సహజంగా, ఇంకొక సేవకుడు వస్తే వీళ్ళందరూ కూడా ఆ సేవకుడు ఎమ్మడబడి పోతారేమో. అంతే కదా, జరిగేది అదే కదా. కాబట్టి వీళ్ళని ఎక్కడ కూడా బానీయకూడదు. కానీ బర్నబా అనుకోలే. లేదా పౌలు వచ్చి వాక్యం చేస్తే నేను తక్కువ వాడిని అయిపోతానేమో అనుకోలేదు. పౌలుని వెతకటానికి ఎక్కడికి వెళ్ళాడు? తార్షుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అంతియొక నుండి తార్షుకు 150 కిలోమీటర్లు. అంతియొకయ నుండి తార్షుకు ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్లు వెళ్ళి మరి ఎక్కడున్నాడు? ఆ రోజుల్లో మరి సెల్ ఫోన్లు ఏమైనా ఉన్నాయా? ఫోన్ చేయటానికి ఫోన్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఉత్తరం ఏం రాయటానికి ఏమన్నా ఉత్తరాలు ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఆయన వెతికాడు, ఎక్కడున్నాడు వెతికితే కనుగొన్నాడు. మొత్తానికి కనుగొన్నాడు. ఎంతో కష్టపడి ఉంటాడు పాపం. పౌలుని కనుక్కోవడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. కష్టపడి వెతికి పౌలును ఒప్పించి అంతియొకయ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి దాదాపుగా సంవత్సరం పాటు సువార్త ప్రకటించారు. ఇద్దరు కలిసి సంవత్సరం పాటు అంతియొకయలో
సువార్త ప్రకటించారు. అపోస్తులు పంపిందేమో బర్నబాను ఒక్కడే. అప్పటికి ఈ పౌలుని వాళ్ళు నమ్మట్లేదు. కానీ బర్నబా వెళ్ళి పౌలుని తీసుకొచ్చి ఎలా ఈయన రక్షించబడ్డాడో, ఒకప్పుడు ఎలా ఉన్నాడో, ఎలా రక్షించబడ సాక్ష్యాన్ని చెబుతూ, ఒక విషయం చెప్పాలంటే షాలేం రాజు అన్న గురించి ఆయన సాక్ష్యముతో అనేకులను దేవుని వైపు తిప్పాడు. అంతే కదా? ఆయన సాక్ష్యముతో అనేకులను దేవుని వైపు తిప్పాడా లేదా? ఆయన సాక్ష్యం వల్లనే కదా అనేకులు మారారు, దేవుని వైపు తిరిగారు. అన్యులందరూ కూడా దాదాపుగా మార్చబడ్డారంటే కేవలం ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. అలాగే పౌలు చెప్తున్న సాక్ష్యము, దేవుని గురించి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేకులు ఇంకా బలపరచబడి ఎంత గొప్పగా మారారో చూద్దాం మనం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనము. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో అంటే అంతియొకయలో ఉండి బహుజనులకు, ఇక్కడ వాక్యాన్ని మీరు చూడాలి, ఎంతమంది అక్కడ, ఎంతమంది లెక్కలేదు, బహుజనులంట. ఎన్ని వేలు ఉన్నారో తెలియదు. అంతియొక గొప్ప పట్టణం అది. అక్కడ బహుజనులు ఉన్నారు. ఆ బహుజనులకు వీరేం చేస్తున్నారు? వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఏమనుకునేవారు? అంతియొకయలో ఉన్న వారిని చూసి, వీళ్ళు పాపులు, పాపాత్ములు, వీరు నోరు తెరిస్తే అబద్ధాలు, వీరు వ్యభిచారులు, వీరు దొంగలు, వీరికి ఎప్పుడు చూసిన రాజకీయ సంబంధమైన పనుల్లో వీళ్ళు ఉంటారు అని అనుకునే ఆ అంతియొకయలో ఉన్న శిష్యులుగా మారిన వీరు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? ఎవరు? దేవుని వారు, క్రీస్తు వారు అని అర్థం. అంటే మొట్టమొదటిగా అంతియొకయలో ఉన్నవారు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. అలా పిలువబడటమే కాకుండా ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. చూడండి, అక్కడ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు చూడండి. పౌలు, బర్నబా సువార్తను సంవత్సరం పాటు ప్రకటిస్తే తర్వాత ప్రవక్తలు కూడా యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. యెరూషలేము నుండి ప్రవక్తలు అంతియొకయకు వచ్చారు. వచ్చిన వారిలో ఒక ప్రవక్త అగబు. ఆ ప్రవక్త పేరేం పేరు? అగబు. ఆయన నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని చెప్పాడు. యెరూషలేముకే కాదు, భూలోకమంతటా కూడా గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలములో సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది. ఏ శిష్యుల్లో? యెరూషలేములో సంఘము ఉన్న శిష్యుల్లో కాదు, అంతియొకయలో దేవుని శిష్యులుగా చేర్చబడి దేవుని సంఘముగా ఏర్పాటు చేయబడి క్రైస్తవులని పిలువబడిన వారే వీరు. ప్రతివాడు తన శక్తి కొలది. ఉన్నవాడు ఉన్నాడు అనుకో, ఆ శక్తి కొలది. లేనివాడు ఉన్నాడు అనుకో, ఆ శక్తి కొలది. మొత్తానికైతే శక్తి కొలదిగా ఏం చేశారు వీళ్ళు? యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయార్థముగా సొమ్మును పంపుటకు నిశ్చయించుకున్నారు. అక్కడ పేదవాడు ఉన్నాడు, ఎక్కడ? అంతియొకయలో. ధనవంతుడు ఉన్నాడు. వారు తన శక్తి కొలది ఎక్కడ పంపిస్తున్నారు? ఇప్పుడు యూదయలో ఏముంది? యూదయ ఎక్కడుంది? యెరూషలేము. యూదయ దేశము ప్రధాన పట్టణము. ఆ పట్టణానికి పేరేం పేరు? యెరూషలేము. యెరూషలేములో ఏముంది? సంఘం ఉంది. ఇప్పుడు భూలోకం అంతటా కూడా కరువు రాబోతుందని అగబు ప్రవచించినప్పుడు ఇప్పుడు అంతియొక కరువు రాదా? వచ్చిద్దా? రాదా? వచ్చింది. వీరు వారి గురించి ఆలోచించుకోవాలా. ఎక్కడి నుంచి సువార్త ప్రారంభమైందో, ఎక్కడి నుంచి సువార్త ప్రారంభమై మారు మనసు పొందారో ఆ సంఘానికి వీరేం చేశారు? సహాయం పంపించారు. సహాయం పంపించడమే కాకుండా ఈ సహాయాన్ని పౌలుకి, బర్నబా చేతికిచ్చి ఎక్కడ పంపించారు? వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపించారు. అంటే
అంత్యొకయలో మారు మనసు పొందిన వారు ఏ విధంగా పిలువబడ్డారంట? క్రైస్తవులని పిలువబడ్డారు. పిలువబడిన వీరు ప్రవక్తలు అక్కడికి వచ్చారు. వాక్యాన్ని బోధించినప్పుడు ఆత్మతో నిండుకొని ప్రపంచమంతటా కూడా భూలోకమంతటా గొప్ప కరువు వస్తుందనగానే వెంటనే వీరు యోదయలో ఉన్న యెరూషలేము సంఘం గురించి ఆలోచించారు. అక్కడ సంఘానికి సహాయాన్ని పంపించారు. శక్తి కొలది, ఎవరికి శక్తి కొలది. పాత నిబంధన కాలంలో 10వ వంతు ఇవ్వాలి. క్రీస్తు సమయంలో నీకు శక్తి కొలది, నీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ వీరికి ఉన్న దాంట్లో ధనవంతుడు అనుకో, వాడికి ధనవంతులు, పేదవాడు అనుకో, పేదవాడికి ఉన్న దాంట్లో శక్తి కొలది వీరందరూ కూడా ఏం చేశారు? ఆ సొమ్మంతటిని కూడా యెరూషలేములోనికి పంపించారు, పెద్దల దగ్గరికి పంపించారు. ఎందుకు? అక్కడ కరువు రాబోతుంది, భూలోకమంతటా కరువు రాబోతుంది కాబట్టి అక్కడున్న విశ్వాసులు ఎవ్వరు కూడా ఆహారం కోసం. మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళకి ఒక విశ్వాసం ఉంది. దేవుడు మేము ఇస్తే మమ్మలను పోషిస్తాడు దేవుడు అనుకున్నారు. చూడండి ఎంత విశ్వాసం ఉందో వారికి. మేము ఇవ్వటం వలన దేవుడు మమ్మలను పోషిస్తాడు అంటే గొప్ప విశ్వాసం కలిగిన సంఘము, సహాయము చేయగలిగిన మనసున్న సంఘము, మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన సంఘము, కేవలం యెరూషలేములోని శిష్యుల చేత ఏర్పాటు చేయబడిన సంఘము, ఆ తరువాత దేవుని యొక్క సేవకుల ద్వారా బలపరచబడిన సంఘము. ఈ సంఘము బలము పుంజుకొని మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. అర్థమైందా? మీకు అర్థమైందా? మొదటిగా ఎక్కడ సంఘం ఏర్పడింది? యెరూషలేములో గొప్ప హింస కలగటం వలన అందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు యోదయ, సమరయకు చెదిరిపోయి తర్వాత పెనికే, కుప్రా, తర్వాత అంతియోకయకు వెళ్ళారు. ఈ అంతియోక ఎక్కడ ఉంది? సిరియాలో ఉంది. దాదాపుగా యెరూషలేము నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడంతా కూడా సువార్త ప్రకటించినప్పుడు ఎవరు? విశ్వాసులే. సువార్త ప్రకటించబడినప్పుడు అంటే ఈ విశ్వాసులకి దేవుని హస్తం తోడుగా ఉంది కాబట్టి నమ్మిన వారు నమ్మినట్లు కాకుండా దేవుని వైపు తిరిగారు. తిరిగిన వారు కాముగా ఉన్నారా? ఈ నమ్మిన వారు కూడా ఇంకా మిగతా వాళ్ళని మార్చడం మొదలుపెట్టారు. గొప్ప సంఘంగా ఏర్పడింది. ఈ విషయం యెరూషలేములో పెద్దలకు తెలిసింది. ఆ పెద్దలు ఏం చేశారు? బర్నబాను పంపించారు. బర్నబా ఏం చేశాడు? హెచ్చరించిన తర్వాత కూడా ఇంకా పౌలుని తీసుకొచ్చి వాక్యం చెబితే ఇంకా బాగా బలపరచబడతారని మళ్ళీ పౌలు కొరకు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి కనుక్కొని తీసుకొని వచ్చి సంవత్సరం పాటు సువార్తను ప్రకటించి గొప్ప సంఘముగా వాళ్ళు ఏర్పడి, వారు సహాయం చేసే సంఘముగా, విశ్వాసం కలిగిన సంఘముగా, గొప్ప సంఘముగా అంతియోకయ కట్టబడింది. అంటే అక్కడున్న ప్రాంతాన్ని బట్టి అంతియోకయ ఆ పట్టణంలో ఆ సంఘం ఉంది కాబట్టి అంతియోకయ సంఘం అన్నాం. యెరూషలేములో ఈ సంఘం ఉంది కాబట్టి యెరూషలేము సంఘం అన్నాం. అంతేగాని ఇది ఎవరి సంఘము? క్రీస్తు సంఘం. ఇప్పుడు పోసుపాడు గ్రామంలో ఈ సంఘం ఉంది కాబట్టి ఇది పోసుపాడు సంఘం అంటానికి లేదు, కానీ ఇది ఎవరి సంఘము? క్రీస్తు సంఘము. అందుకే మనకి ఏం పేరంటే క్రీస్తు సువార్త ప్రార్థన మందిరం. అంటే ఇది క్రీస్తు సంఘము. అయితే అక్కడున్న ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతము పేరుతో ఆ సంఘము పిలువబడింది. ఇప్పుడు ఈ అంతియోకయలో సంఘాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? తోటి వారికి సహాయం చేయగలిగే మనసు కలిగి ఉండాలి. తర్వాత మన గురించి అవతల వారు దేవుని వారు అని చెప్పుకునేటట్లు ఉండాలి. ఆ తరువాత విశ్వాసము కలిగిన వారై ఉండాలి. తర్వాత రక్షణ పొందిన వారు కాముగా ఉండకుండా ఇంకొకరిని సువార్తను ప్రకటించి దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. అర్థమైందా? ప్రార్థన చేసుకో. మొదటిగా విజ్ఞాపన ప్రార్థనలోకి వెళదాం. స్త్రీలలో నుండి క్లుప్తంగా ఒక 4 ప్రార్థన చేయండి. ఆ తర్వాత పేతురు కూడా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత నాగేన్న ఆఖరిగా నేను ప్రార్థన చేస్తాను.
ప్రార్థన అవసరతల్లో సుధాని జ్ఞాపకం చేసుకోండి. మరి సుధాకి కొద్దిగా పసికర్లు అయి ఉన్నాయి. తర్వాత ప్రేమను కూడా జ్ఞాపకం చేసుకోండి. రూపమ్మ భర్త ప్రేమను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి.